హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ పెద్ది. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఆల్రెడీ ఏదో ఒక ఫేమస్ రివ్యూవర్ చూసుంటారని నేను అనుకుంటున్నాను వాళ్ళ రివ్యూస్. సో ఇది వచ్చి నా పర్సనల్ గా అనిపించిన నా వ్యూ అనమాట. ఇట్స్ నాట్ ఎ రివ్యూ. సో కమింగ్ టు ద ఫిలిం, ప్రతి సినిమాలో ఒక కోర్ ఐడియా అనేది ఉంటుంది. అన్ని కోర్ ఐడియాస్ కన్నా పెద్ద సినిమాలో ఒక మంచి కోర్ ఐడియా ఉంది, ఐడెంటిటీ. ఒక మనిషి పాకులాడేది డబ్బుకో హోదాకో కాదండి, మెయిన్ గా ఫస్ట్ ఐడెంటిటీకి. అదే ఐడెంటిటీ ఒక విలేజ్ కి అవసరమైతే, అండ్ ఆ విలేజ్ కోసం ఒక హీరో తన సాయశక్తిలో ప్రయత్నిస్తే, సో తీసుకున్న ఐడియా అయితే చాలా బాగుంది. కానీ ఇంప్లిమెంటేషన్ లో మనం కొన్ని సీన్స్ ఆల్రెడీ చూసేసాం అనేలాగా అనిపించాయి. బట్ అలాగని కొత్తగా ఏ సీన్స్ లేవని నేను చెప్పను. దేర్ విల్ బి సమ్ సీన్స్ వెరీ వెల్ వర్క్అవుట్ అయినట్టు సీన్స్ చాలా ఉన్నాయి. ఇంటర్వెల్ పోర్షన్స్ కావచ్చు, ఎంట్రీ సీన్స్ కావచ్చు, క్రికెట్ సినారియోస్ లో కొంచెం కావచ్చు. అంటే ఒక రైవలరీ పెట్టడానికి మనకి పుష్ప మూవీలో కూడా మెయిన్, అంటే ఏదో తీసుకొస్తున్నాను అనుకోబాకండి, ఐడెంటిటీ దానికి కూడా కారణం. వాడు అంత ఎదుగుదా అనుకున్న దానికి కారణం వాడు కూల్ నా కొడుకు సంథింగ్ అలా చెప్తే తనకి మండి చేసిన పనులు ఇవంతా. సో దీంట్లో కూడా ఐడెంటిటీ ఈజ్ అ వెరీ కోర్ పాయింట్. ఇది ఒక పర్సన్ గురించి మాత్రమే కాదు ఈ స్టోరీ, ఒక విలేజ్ స్టోరీ. ఇది ఒక విలేజ్ కి ఐడెంటిటీ ఉండదు, ఆ విలేజ్ కే ఒక పేరు ఉండదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. దానికన్నా చెప్పాలంటే చాలా ఎంగేజింగ్ వెల్ పర్స్పెక్టివ్ వచ్చే స్టోరీ యాక్చువల్ గా ఇది. బట్ లవ్, స్పోర్ట్స్ డ్రామా, అండ్ ఇది మామూలుగా ఆల్రెడీ ఫ్యూచర్ నుంచి మనకి చెప్పే ఆ స్టోరీ టెల్లింగ్ టైప్ లో ఆ టైం సెన్స్, అంటే ఇవన్నీ ఆస్పెక్ట్స్ వల్ల ఏమవుతున్నా అంటే ప్రతి థింగ్ ని మనం క్యాలిక్యులేటివ్ గా చేసుకొని రాసుకోవడం ఎవరికన్నా కష్టమే. ఈ సినిమాలో బుజ్జిబాబు సార్ అయితే ఆయన అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు. అది మామూలుగా స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్ ఆయన అనుకున్నలాగా వర్కౌట్ అయ్యాయి, కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వలేదు, కొన్ని సీన్స్ ఆల్రెడీ చూసినట్టే అని అనిపించాయి. సో ఇప్పుడు మ్యాటర్ మొత్తం టర్న్ చేసి నాకు ఈ రివ్యూ చెప్పడానికి దాన్ని ఏమంటారు ఫుల్ గట్స్ ఇచ్చిన పర్సన్ రామ్ చరణ్ సార్ క్యారెక్టర్ పెద్ది. అసలు ఒక్క సీన్ లో అయితే చాలా మూవీస్ తర్వాత ఒక హీరో ఏదైతే ఒక పెయిన్ ఫీల్ అవుతున్నాడో అది మనం ఫీల్ అయ్యి, లైక్ అది నాకు చాలా రేర్ గా వచ్చాయి. ఎప్పుడో అసలు అలాంటి ఒక పెయిన్ చూసింది అంటే మామూలుగా హీరోకి లెగ్ ఇంజరీ అవుతుంది. అతను నేషనల్స్ లో ఆడుతున్నప్పుడు తన ఆల్రెడీ లెగ్ ఇంజరీ అయినా కూడా తన లెగ్ ని ట్విస్ట్ చేస్తారు అనమాట. అంటే ఎలా చెప్పాలి, తను పెయిన్ ఫీల్ అవుతున్నాడు యాక్చువల్లీ, కానీ నేను అరుస్తున్నాను అనమాట ఆ పెయిన్ కి. సో ఆ ఒక్క సీన్ కోసం నేను మళ్ళీ వెళ్తాను. సో దే ఆర్ సమ్ సీన్స్ మామూలుగా మీ మైండ్ బ్లో చేసే సీన్స్ చాలా ఉంటాయి, కొన్ని ఉంటాయి. వీటిని కుస్తీ సీన్స్ కొన్ని ఉంటాయి. యాక్చువల్ గా ఫైట్ అంటే ఏదైనా ఏ మూవ్స్ లో ఫైట్ అయినా హీరో ఎంతమంది కొట్టేస్తా ఉంటుంది అనమాట. దీంట్లో కుస్తీ సీన్స్ అయితే ఒరిజినల్ గా ఉంటాయి, రాగా ఉంటాయి. కొన్ని సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అఫ్ కోర్స్ సమ్ ఐడియాస్ సమ్ దగ్గర నుంచి తీసుకున్నప్పటికీ కూడాను దట్ ఎలిమెంట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. మేబీ ఆ లెగ్ ట్విస్ట్ అయింది మాత్రం నేనైతే చాలా చాలా ఎక్కువ పెయిన్ ఫీల్ అయ్యాను. అండ్ దాని తర్వాత ఫైనల్ కి వెళ్లాల్సిన వ్యక్తి కాస్త సమ్ ఇంజురీ, తన లెగ్ ఇంజురీ వల్ల చేయలేకపోతాడు. నేను తన పారా అథ్లెటిక్స్ ఆడతానని నేను అనుకోలేదు. తను చనిపోతాడేమో, సూసైడ్ చేసుకుంటాడేమో అనుకునేటప్పుడు హీరోనే తనకు కావాల్సుకని, అంటే తనకి వేరే దారి లేక కాళ్ళని పోగొట్టుకుంటాడు అనమాట. ఇలాంటి ఒక సీన్ ని ఒక కమర్షియల్ హీరో, వెల్ సెటిల్డ్ హీరో చేయడం అనేది చాలా హ్యాట్స్ ఆఫ్ థింగ్. అండ్ ఈ మూవీలో నేను మొత్తం కూడా ఎంజాయ్ చేసిన దానికి కారణం అయితే రామ్ చరణ్ సారే. యాక్టింగ్ పోర్షన్ చాలా బాగా చేశారు. ఎక్కడ ఏ ఫ్రేమ్ లో ఎక్కడ కనిపిస్తారా అని చెప్పి చూస్తా వచ్చే సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ 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 నేను రంగస్థలం కన్నా చాలా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాను. బికాస్ ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్, రామ్ చరణ్ సారు, బుజ్బాబు సారు, దేర్ ఇస్ అ బిగ్ వెరీ క్రూ ఉంది కాబట్టి నేను ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే రేంజ్ లో వెళ్ళాను. బట్ ఈ లవ్ ప్యాటర్న్స్, ఈ సీన్స్ కొన్ని 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 టచ్ అవ్వకుండా, కొన్ని టచ్ అయ్యాయి, కొన్ని టచ్ అవ్వలేదు. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ అ డీసెంట్ ఫిలిం. మీరు నెగిటివ్ రివ్యూస్ చూసి ఇంకా వెళ్లకుండా ఉంటే మాత్రం వెళ్ళండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.